In front, there is Crocodile Festival. గైస్ సో బేసికలీ ట్రైంగ్ డిఫరెంట్ యాప్స్ అని నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం బాగానే రీచ్ వచ్చింది అనమాట. సో నేను పార్ట్ 2 చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇట్స్ నో వన్ ఆస్క్ ఫర్ బట్ ఇట్స్ ఓకే. నాకు చేయడం కాబట్టి నేను చేస్తున్నా. మీరు ఎప్పుడైనా ఏమంటారు క్యాండిల్ బ్లో చేస్తారా బర్త్డేకి? ఒకవేళ మీకు బ్లో చేయడానికి ఏం లేకపోతే యూ కెన్ యూజ్ యువర్ ఫోన్. ఎందుకు? బేసికలీ ఈ యాప్ పేరు బ్లోవర్ గైస్. సో దిస్ విల్ బ్లో. మనం ఇప్పుడు ఈ క్యాండిల్స్ మీద టెస్ట్ అయిపోతున్నాం. అండ్ ఈ యాప్ ఎంత తెలుసా? ఓన్లీ 200 రూపీస్. ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. ఈ ఒక్కటే యాప్ మనం పే చేయాల్సి వస్తుంది కదా. ఇట్స్ ఓకే, మనం చేద్దాం. లెట్స్ సీ అసలు యాక్చువల్గా ఇది గాలి వస్తుంది దీని నుంచి, స్పీకర్ నుంచి వస్తుంది, ఎడకలు వస్తుంది, చూద్దాం. 200 రూపీస్. లెట్స్ సీ మన 200 రూపీస్ వర్త్ ఉందా లేదా. కనిపించిందా? వినిపించిందా? ఎస్, ఐ పేడ్ 199 రూపీస్ గైస్. యా, సో ఇట్ సేస్ దీనిలో మోడ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. బ్లో, గన్, ట్యూనర్, బీట్ అంట. ఓకే. ఓ యాక్చువల్ లైట్ వస్తుంది గైస్. సో ఇలా అని ఫ్యాన్ ఇలా అంటే వస్తుంది అనమాట. ట్రై చేద్దాం. అయింది. ఇప్పుడు ఈ కష్టం కూడా నేనేరా. ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. అసలు రావట్లే గైస్, చూడండి గైస్. ఆన్ చేద్దాం మళ్ళీ. ఇట్ యాక్చువల్లీ వర్క్స్. ఓ మై గాడ్, ఆఫ్ అయిపో. ఎస్ గైస్, సో బేసికలీ యాప్ అయితే వర్క్ అయింది. కానీ 199 రూపీస్ ఎందుకు పే చేయాలి నేను ఇప్పుడు ఇది బ్లో చేయడానికి? ఐ కెన్ జస్ట్ బ్లో విత్ మై యూనో. బట్ యా, ఇప్పటికి ఇది చాలు. మనం ఇంకా దీన్ని 1 మంత్ మొత్తం వాడదాం. ఇది 199 అంటే ఐ గెస్ ఇట్ విల్ కమ్ ఫర్ 1 మంత్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ యాప్. యా, సో బేసికలీ అట్లనే మనకి చుట్టుపక్కల ఇట్లా చాలా గోస్ట్ నన్ను ఎవరో ఫాలో అయితే అనిపిస్తుంది. అందుకే గోస్ట్ డిటెక్టర్ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. లెట్స్ సీ. మా మమ్మీ ఊకొక బాబాని నమ్ముతారు అనమాట. సో ఆ బాబా గోస్ట్ని ఫైండ్ చేయగలుగుతారు, లేకపోతే దిస్ ఈస్ బెటర్ దాన్ ఇట్ బికాస్ దిస్ ఇస్ ఫర్ ఫ్రీ గైస్. ఆ బాబా అయితే డబ్బులు లోడింగ్ వై సో మచ్ లోడింగ్. వాకర్ అండ్ స్లోలీ టు డిటెక్ట్ సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ అంట. సో మనం ఇప్పుడు వాకర్ అని చేసి చూద్దాం సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ ఉన్నాయా అని. షేరా ఏమనుంది? షేర్ గోస్ డిటెక్ట్ అవ్వలేమా? ఎందుకు షేర్ వచ్చింది గైస్? నో గోస్ గైస్. వాకన్స్ లో సూపర్ న్యాచురల్ ఎంటిటీస్. నిజంగా గోస్ పెట్టి కూడా టెస్ట్ చేయండి గైస్, బికాస్ నిజంగా గోస్ ఏదో కనిపించిందా? గోస్ట్ ఉందా? ఇది వచ్చింది ఇప్పుడు. ఇగో గోస్ట్ ఉంది. అయ్యా, ఇప్పుడు ఏంది ఇక్కడ గోస్ట్ ఉందా గైస్? మీకు కనిపిస్తుంది స్క్రీన్లో, ఇక్కడ ఒక గోస్ కనిపిస్తుంది నాకు. వద్ద హెల్ ఇక్కడ లెగ్స్ ఉన్నాయి, ఇక్కడ గోస్ ఉందా నిజంగానే? ఐ కెన్ టచ్ ద గోస్ట్. కెన్ ఐ టచ్ ద గోస్ట్? వచ్చింది, పోయింది మళ్ళీ. ఎంటిటీ డిటెక్టెడ్. ఆటోని గోస్ట్ అంటుంది గైస్. వాట్ ద హెల్? ఎంటిటీ డిటెక్టెడ్ అంట. వేస్ట్లే ఉండలే. మనం అప్పుడప్పుడు బాబాకి ఇట్లనే పైసలు ఇద్దాం, ఒకవేళ వాళ్ళు చాలా దుబ్బేసిన మన నుంచి పైసలు. ఎంటిటీ డిటెక్ట్ అసలు ఏముంది ఇక్కడ? ఎంటిటీ డిటెక్టెడ్ అని ఉంది ఎక్కడ? మనం ఇంకా వేరే లొకేషన్స్లో ట్రై చేద్దాం, చూద్దాం. ఇక్కడ లేదమ్మా, వేరే లొకేషన్స్ ఉంటే. లేదు గైస్, అబార్ట్ చేసేద్దాం. సో ఇప్పటికైతే మనకి అది జరిగిందనమాట. ఓన్లీ అతని లోపల మళ్ళీ ఆత్మ ఉందో ఏమో తెలీదు. బట్ అండ్ మధ్యలో కూడా ఒక గోస్ కనిపించింది కదా. ఒకవేళ నిజంగా గోస్ అయితే కమెంట్ చేయండి, కాకపోతే కమెంట్ చేయండి. సో లెట్స్ గో టు నెక్స్ట్ యాప్. గైస్, మీరు కూడా చాలా ఆర్టికల్స్ చదివినారు. ఎక్కడైతే లైక్ బీచ్లో వాళ్ళు వెళ్తూ ఇట్లా మెటల్ డిటెక్షన్ టూల్ చేస్తే వాళ్ళకి ఏదో గోల్డ్ దొరికింది, సిల్వర్ దొరికింది, వెండి దొరికింది, అది అని. సో నాకు కూడా ఆ ఛాన్స్ వస్తుందని చూస్తున్నా. సో అందుకే వీ హ్యావ్ అన్ యాప్ అనమాట. కాకపోతే అట్లాంటి మెయిన్ మిషన్ మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే 20,000 30,000 ఉంటుంది. సో మనం అంత డబ్బులు లేవు కాబట్టి, మనం అంత ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి, మనం ఒక యాప్ ద్వారా చూసాం అనమాట, విచ్ ఈస్ మెటల్ డిటెక్టర్ యాప్, విచ్ ఈస్ వై ఐ హ్యావ్ కీస్ ఇన్ మై హ్యాండ్. ఓకే, సో చూద్దాం. ఇవన్నీ ఫ్రీగా అయితే అది ఒక్క యాప్ మాత్రమే పైసలు, బ్లోయింగ్ యాప్ది. ఫస్ట్ అయితే నేను కీస్ మీద ట్రై చేస్తున్నా. అంతే 44 40 నో డిటెక్టింగ్ గైస్ కీస్ని.
అంటే నేను ఏమనుకున్నాను తెలుసా గైస్, ఇది ఒకవేళ దీన్ని డిటెక్ట్ చేస్తే నేను దీన్ని ఏదైనా మట్టి లోపల పెట్టే దాన్ని మళ్ళీ డిటెక్ట్ చేసుకుంటాను. బట్ సాడ్, ఇది స్టెయిన్లెస్ స్టీల్, ఇది కూడా డిటెక్ట్ చేయట్లే. ఇప్పుడు ఇంకన్నా మెటల్ మీద డిటెక్ట్ చేద్దామా? ఇక్కడ మెటల్స్ ఏమున్నాయి? అన్ని పువ్వులు ఉన్నాయి గైస్, పువ్వు లోపల ఉన్న మెటల్స్ ఉన్నాయి. చూద్దాం. 9 40. ఇది గేట్ మీద ట్రై చేద్దాం. ఇది గేట్ ఏం మెటల్, దీన్ని ఏమంటారు మెటల్ని ఏమో నాకు తెలీదు. ఓకే కొంచెం వస్తుంది. ఇది 30 నుంచి ఎల్లో అయింది. నౌ 208 150. ఓ యా, ఇట్స్ యాక్చువల్లీ డిటెక్టింగ్ మెటల్ గైస్. కాకపోతే ఇది ఓన్లీ సెలెక్టివ్ మెటల్స్ని డిటెక్ట్ చేస్తున్నాయి. చూడండి 733 625. ఇదేంటి ఐరన్ కదా, ఇది కూడా ఐరన్ కదా, ఇది ఎందుకు డిటెక్ట్ అవుతుందా? ట్యాంక్ మీద అవుతుంది గైస్. ఇక్కడ రెడ్ అయింది కదా, ఈ ట్యాంక్ ఐరనా? ఓ యా 440. ఓ డుల్లో. సో బేసిక్లీ ఓన్లీ ఐరన్ని డిటెక్ట్ చేస్తుంది, అది వేస్ట్. మీరు మెటల్ డిటెక్టర్ పెట్టకండి. ఇది నేను చైన్ గోల్డ్ చైన్ డిటెక్ట్ చేస్తుందా? ఓ చైన్ కూడా లైట్గా డిటెక్ట్ చేస్తుంది. సో ఇది ఓన్లీ గోల్డ్ ఇంకా ఐరన్ అనమాట. స్టీల్ని అట్లా చిప్ ఐటమ్స్ ఏదేమో. ఓకే, దట్ ఈస్ నైస్. ఒకవేళ నా చైన్ ఎక్కడైనా పడిపోతే నేను ఇలా అని చేసి దోలాడచ్చు. సో దట్ ఈస్ నైస్ గైస్. దిస్ యాక్చువల్లీ వర్క్స్ అంత యాప్ లేకపోయినా కూడా. యా, సో దిస్ ఈస్ థమ్స్ అప్. లెట్స్ గో టు నెక్స్ట్ యాప్ గైస్. మన నెక్స్ట్ యాప్ని ట్రై చేయడానికి మన దగ్గర పార్థిపన్ ఉందన్నమాట. బికాస్ ఆ యాప్ని ట్రై చేయడానికి మనకి పార్థిపన్న వాలంటీరింగ్ చేస్తున్నమాట. యాప్ పేరు ఏంటో తెలుసా? యాప్ పేరు ఏంటన్నా నేను మీకు ఏమని చెప్పాను చెప్పని ఆడియన్స్కి. యాప్ పేరు కిస్సింగ్ టెస్ట్ గైస్. పెద్ద ప్లానింగ్. సో బేసికలీ ఈ యాప్లో ఒకటి పెదాలు వస్తాయి అనమాట. మీరు దాన్ని ముద్దు పెడితే మీ ముద్దుకి ఒక రేటింగ్ అనేది ఇస్తారు అనమాట. సో ఇట్ విల్ రేట్ యువర్ కిస్. యాక్చువల్లీ నేనే చేస్తున్నాయి కదా, టు బి హానెస్ట్. కానీ నాకు లిప్స్టిక్ ఉంది కాబట్టి నేను చేయట్లేదు, అందుకే అన్నకి చేయమంటున్నాను లిప్స్టిక్ పెట్టుకోరు కాబట్టి. అండ్ అన్నయ్య సో సపోర్టివ్ గైస్. సో యా, సో ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. సో ఇంతకుముందు అయితే అంటే బిహైండ్ ద సీన్స్ నేను ట్రై చేయించిన అన్నతోని. ఏమని వచ్చింది తెలుసా అన్న రేటు? ఇక్కడ హార్ట్స్ ఉన్నాయి గైస్, మీరు చూస్తే ఇక్కడ 4 on 4 వచ్చింది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏం వచ్చింది తెలుసా? స్టీమీ. You like it to take it nice and slow. Try not to fog up the screen. sorry 2 hearts వచ్చాయి guys. Okay, rookie, there is potential but you still need more experience. You should find someone to help teach you. రియాలిటీ అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని దోలడాలను సేమ్ అన్ననే 2 సార్లు ఇస్తే డిఫరెంట్ వచ్చింది. బట్ యూ కెన్ ట్రై విత్ యువర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కలాగా యూనో జస్ట్ మేక్ ఇట్ ఫన్. మీరు ఇట్లా గ్రూప్ లాగా ఉన్నప్పుడు ఎక్కువైనా మీకు ఏమైనా బోర్ కొడితే మీరు ఈ యాప్ వాడచ్చు. దిస్ యాప్ వర్క్స్ గైజ్. గుడ్ అంటే మంచి టైం పాస్ యాప్ అని చెప్పచ్చు. నౌ లైక్ నైస్ ఫైన్. దిస్ యాప్ విల్ రిమైన్ ఇన్ మై ఫోన్. ఇట్లా అప్పుడప్పుడు మనం ఫ్రెండ్స్తో మజా చేసుకోవడానికి ఆడుకోవచ్చు. బై ద వే ఇది నా బ్రేస్లెట్. అందరూ చెప్పు. అంటే బాగుందన్న, సూట్ అయింది. సో నెక్స్ట్ యాప్ ఏంటంటే గైస్ క్రై అనలైజర్ అనమాట. సో బేసిక్లీ క్రై అనలైజర్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తారు కదన్న. అంటే ఒకసారేమో సుస్సు వచ్చి ఏడుస్తారు, ఇంకొకసారేమో డైపర్ చేంజెస్ అంటే ఏడుస్తారు, ఇంకొకసారి ఆకలేసి ఏడుస్తారు కదా. సో అట్లా డిఫరెంట్ ఏడుపులకి మీనింగ్ ఏందో వాళ్ళ మమ్మీ మాత్రమే చెప్పగలుగుతారు కదా. సో అది వాళ్ళ మమ్మీ లేని సమయంలో ఎలా మీరు ఒకవేళ ఏదైనా చిన్న బేబీని బేబీ సిట్టింగ్ చేస్తుంటే సో మీరు ఆ యాప్ ఉంటుంది అనమాట. దానికి ఆ యాప్ని మీరు అడగచ్చు అనమాట, అది రికార్డ్ చేసి. సో ఇప్పుడు మనం అదే టెస్ట్ చెప్పుతున్నాం. అంటే బేబీ అంటే మన ఆఫీస్లో చిన్న పిల్లల మనస్తత్వం ఎవరిదన్నా? అన్న చాలా ఇంటెలిజెంట్ గైస్ చేస్తాను మీరే. సో ఇప్పుడు మీరు ఏడవాలి బేబీ లాగా. మీరు లోపల మూడు మన యాప్ చెప్పేస్తారు అనమాట. సరే నేను ఏడవాలి కూడా. అవును అవునన్నా, సింధు క్యూట్ గా మాట్లాడతారు కదన్నా సింధు అని చెప్పి. ఓకే, కంట్రీ మనం ఫస్ట్ సెట్ చేద్దాము. బేబీ ఏజ్ అంతా అడుగుతుంది అనమాట. కంట్రీ ఇండియా. మనం లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్ లో ఏడుస్తారా తెలుగులో ఏడుస్తారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. బేబీ జెండర్ ఏమని పెట్టాలి? మేలా ఫీమేలా? చిన్న సెకండ్ ఎవరా నీలా? మీ బర్త్డే ఎప్పుడన్నా? ఇక్కడ చెప్పాలా? మళ్ళీ అడుగుతుంది అనలైజ్ చేయడానికి. బేబీ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మీరే కదా నా బేబీ. 1998 అంటే కదా అన్న. చెప్పు. 1998. అదే ఒకవేళ రిక్షాస్ ఏమైనా ఉంటే యూ కెన్ సెండ్ కదా. ఏమైనా మంచి సంబంధం కావాలా? అన్న క్యాస్టే కావాలా? ఆంధ్ర నుంచే కావాలి? ఊరు అమ్మాయిలు కావాలి? సిటీ వాళ్ళు ఇష్టం ఉన్నా మా అన్నకి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. బర్త్డే ఎప్పుడు అన్నారు? డేట్ July 1st అంట. జూలై
ఇప్పుడు మీరు రికార్డ్ బటన్ ఆపగానే బేబీ లాగా ఏడవాలి. ఏడండి. ఏడమంటే నవ్వుతున్నారేంటి గైస్ అన్న? యాంగ్రీ అంట. ఇప్పుడు మీరు యాంగ్రీగా ఏడుస్తున్నారు కదా. యాంగ్రీ బోర్డ్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్ మామ్ ట్రై టు చేంజ్ ద మూడ్ షోయింగ్ అవుట్ సైడ్ యువర్ సింగింగ్. ఏ చూడు చూడు వ్యూ అంట. ఏ చూడు 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 బుజ్జి. ఫ్రమ్ బేబీ ప్లే విత్ మీ మోర్. ఆడుకుందాం చెమ్మ చెక్క. చాలా చెమ్మ చెక్క రతనాల చెమ్మ చెక్క. ఎస్ గైస్, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నేనైతే ఈరోజు కొన్ని కూల్ ఇంట్రెస్టింగ్ 5 apps ట్రై చేసిన. దానిలో కొన్ని పని చేసాయి, కొన్ని పని చేయలేదు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి and have fun with your friends and don't forget to like, share, comment and subscribe. Until then, bye. Yeah.